తనూజ మరియు భరణి ప్రపంచం అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేసరికి మనకి ఇమాన్యుయల్ గారు, డిమోన్ పవన్ గారు హైయెస్ట్ పాయింట్స్తో ఓటప్లకి అయితే వెళ్ళారు. దాంట్లో బిగ్ బాస్ క్వశ్చన్ అడగగా డిమోన్ గారు మన ఇమాన్యుయల్ గారు ఇద్దరు ఆన్సర్ చేశారు. ఆడియన్స్కి ఇమాన్యుయల్ గారు ఆన్సర్ నచ్చి ఇమాన్యుయల్ గారికి ఓటపిల్ అవకాశం ఇచ్చారు. ఓటపిల్ జరిగింది. ఇప్పుడు ఈ బుధవారంలో భాగంగా మనకి ఏ రోజు మనకి నేను ఇమాన్యుయల్, డిమోన్ ఎలా వెళ్ళారు, ఈ రోజు వచ్చేసరికి తనూజ గారు, భరణి గారు వాళ్ళిద్దరు అయితే ఓటపిల్కి అయితే జనాల్లోకి అయితే వెళ్ళారనమాట. సో వీళ్ళిద్దరిలో ఫస్టే చెప్పేస్తున్నాను ల్యాక్ చేయకుండా, మీకు ఇంట్రెస్ట్ అంటే మీరు ఓపెన్ చేశారు కాబట్టి టెర్మినల్ చూసి ఫస్టే చెప్పేసిన తనూజ గారికి ఓటాపిల్ అవకాశం వచ్చేసింది అనమాట. భరణి గారికి అయితే రాలేదు. సో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాస్క్. సో ఫస్ట్ టాస్క్ అయితే ఒకటి పెట్టారంట యాజ్ ఆఫ్ నా బస్ ప్రకారం. అది వచ్చేసరికి సంథింగ్ ఏదో రిలేటెడ్ టు జాకెట్ అండ్ బాస్ టాస్క్ అనమాట. సో ఈ యొక్క మొదటి టాస్క్లో భాగంగా మన తనూజ గారు ఫస్ట్ అయితే విన్నర్ అయ్యారంట. సో తనూజ గారు విన్నర్ అయ్యారు. సెకండ్ భరణి గారు అయితే వచ్చారు. అండ్ థర్డ్ డిమోన్ పవన్ గారు వచ్చారు. ఫోర్త్ ఇమాన్యుయల్ గారు వచ్చారు. ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు అయితే వచ్చారనమాట. ఈ గేమ్లో సంజన గారు లేరు, కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఆయన ఉండరు అనమాట. సో సంజన గారు, కళ్యాణ్ గారు ఈ ఫస్ట్ టాస్క్కి సంచాలకులు. సో మొట్టమొదటి పెట్టిన ఈ టాస్క్లో తనూజ గారు విన్ అయ్యారు. సో తనూజ గారికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి లీడర్ బోర్డులో, ఆవిడ టాప్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఆ విధంగా తనూజ గారు ఓటపిల్కి సెలెక్ట్ అయ్యారు అండ్ ఒక కంటెస్టెంట్గా. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఇంకోటి పెట్టారంట. సో ఈ టాస్క్ వచ్చేసరికి రిలేటెడ్ టు చైన్స్ అండ్ పజిల్స్ టాస్క్ అంట. అంటే మనకి పక్కాగా ఏంటనేది ఫుల్ ప్లెజ్డ్గా ఐడియా లేదు టాస్క్ ఏంటని, బట్ రిలేటెడ్ టు దట్ టాస్క్ ప్రోమో చూస్తే ఐడియా వచ్చేస్తుంది. చైన్స్ అండ్ పజిల్స్ ఈ రెండో టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసరికి అవుట్ అవ్వడం వైజ్ ఉంటారు అనమాట. సో ఎవరైతే ఆఖరి వరకు టాస్క్లు ఉంటారో వాళ్ళే విన్ అవుతారు. సో ఫస్టే అవుట్ అయిపోయిన వాళ్ళు ఓడిపోతారు అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మనకి సంజన గారు అయితే అవుట్ అయ్యారనమాట ఆడలేక. అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ తనూజ గారు అయితే అవుట్ అయ్యారనమాట. అండ్ థర్డ్ సుమన్ శెట్టి గారు అయితే అవుట్ అయ్యారు. ఫోర్త్ డిమోన్ పవన్ గారు అవుట్ అయ్యారు. ఫిఫ్త్ ఇమాన్యుయల్ గారు అయితే అవుట్ అయ్యారు అనమాట. ఇమాన్యుయల్ గారు ట్రై చేశారు బట్ అవుట్ అయిపోయారు. అండ్ ఇమాన్యుయల్ గారు అవుట్ అయిన తర్వాత ఇంకా లాస్ట్కి మిగిలిన మన భరణి గారు మాత్రమే. సో అందరూ అవుట్ అయ్యేంత వరకు భరణి గారు గేమ్లోనే ఉన్నారు. అండ్ లాస్ట్ భరణి గారు అవుట్ అయ్యారు. సో ఈ టాస్క్లో భరణి గారు విజేతగా నిలిచారనమాట. సో ఫస్ట్ టాస్క్లో తనూజ గారు విన్నర్ అవ్వడం వల్ల ఆవిడ లీడర్ బోర్డులో టాప్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టాస్క్లో భరణి గారు విన్ అవ్వడం వల్ల భరణి గారు కూడా లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఈ రెండు టాస్కుల్ని బేస్ చేసుకుని టాప్ స్కోర్స్ ఉన్న తనూజ గారిని, భరణి గారిని బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలోకి ఆడియన్స్తో ఇంటరాక్షన్కి అయితే పిలిచారనమాట. నేను ఎమ్మెన్యల్ని, డిమోన్ పవన్ని పిలిచినట్టు. సో బిగ్ బాస్ అయితే యాజ్ యూజువల్ ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఆడియన్స్కి వీళ్ళకి ఇంటరాక్షన్ జరుగుతుంది, మనకు అదంతా తెలుసు క్వశ్చన్స్. బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా అంటే ఇద్దరు సమాధానం చెప్తారు. ఆడియన్స్కి ఎవరు సమాధానం నచ్చుద్ది అనేది మ్యాటర్ ఇక్కడ. సో బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకి ఆడియన్స్ అంటే తనూజ అండ్ మన భరణి గారు ఇద్దరు ఆన్సర్ చేశారు. బట్ ఆడియన్స్కి తనూజ గారి ఆన్సర్ నచ్చిందనమాట. సో అందుకే తనూజ గారికి ఓటపిల్ అవకాశం అయితే వచ్చిందనమాట. నేను ఏ విధంగా అయితే ఇమాన్యుయల్ ఓటపిల్ చేశారు, ఈరోజు అదే విధంగా తనూజ గారు ఓటపిల్ చేశారనమాట. భరణి గారు అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. సో ఈ విధంగా మనకి బుధవారం కల్లా ఇమాన్యుయల్ గారు, తనూజ గారు ఇద్దరు కంటెస్టెంట్స్ ఓటపిల్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. దాని మీద నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి. మీరు ఈ వీడియో ఎక్కడో చూస్తే మీకు నచ్చిందని అనుకున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే పెడతాను. ఇప్పుడు వరకు చెప్పిన మాత్రం యాజ్ ఆఫ్ నో బస్ ప్రకారం చెప్పాను. మ్యాక్సిమం ఇదే కన్ఫర్మ్, ఇంకా డౌట్ ఉండదు. తనూజ గారు, భరణి గారు ఫైనల్కి వచ్చారు. తనూజ గారికి ఓటపిల్ అవకాశం దొరికిందనమాట. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ TNR.